నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రీ గణేష శుభయోగం శీర్షికన గణేష నవరాత్రుల్లో వచ్చే గురువారం సందర్భంగా హరిద్రా గణపతిని ఏ విధంగా ఆరాధన చేయాలో, హరిద్రా గణపతి అవతార వైభవం ఏంటో పరిశీలిద్దాం. హరిద్రా గణపతి ఆవిర్భావ వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే పరమేశ్వరుడు త్రిపురాసురులనేటటువంటి రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో బ్రహ్మదేవుడు త్రిపురాసురులకు ఇచ్చినటువంటి వరం ప్రకారం ఆ త్రిపురాసురులు ముగ్గురు కూడా ఒకే సరళ రేఖలోకి రావాలి. ఈ త్రిపురాసురులు అనేటటువంటి ముగ్గురు రాక్షసులు వేరువేరు చోట్ల ఉన్నప్పుడు వాళ్ళని ఎవరు సంహరించలేరు. అది వాళ్ళకి బ్రహ్మదేవుడిచ్చిన వరం. కాబట్టి ఈ త్రిపురాసురులనే ముగ్గురు రాక్షసులు మూడు వేరువేరు పురాలలో ఉంటూ అదృశ్య రూపంలో యుద్ధం చేస్తూ ఉంటారు. ఈ ముగ్గురిని కూడా ఒకే సరళ రేఖలోకి తీసుకువచ్చి వాళ్ళను సంహరించటానికి పరమేశ్వరుడు నందీశ్వరుణ్ణి ప్రేరేపిస్తాడు. అప్పుడు నందీశ్వరుడు తనకున్నటువంటి 3 కొమ్ముల సహాయంతో ఈ త్రిపురాసురులనేటటువంటి ముగ్గురు రాక్షసులు ఉన్నటువంటి 3 పురాలను ఒకే సరళ రేఖలోకి తీసుకొని వస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తే త్రిపురాసురులు సంహరించబడతారు. అయితే ఈ సందర్భంగా నందీశ్వరుడు తన 3 కొమ్ములతో త్రిపురాసురులు ఉన్నటువంటి 3 పురాలను ఒకే సరళ రేఖలోకి తీసుకొని వచ్చినప్పుడు నారాయణాస్త్రం ప్రయోగించగానే నందీశ్వరుడికి ఉన్నటువంటి 3 కొమ్ములలో ఒక కొమ్ము విరిగిపోయి భూలోకంలో పడిపోతుంది. ఆ కొమ్మును వెతికి తీసుకురమ్మని పరమేశ్వరుడు గణపతిని పంపిస్తాడు. గణపతి భూలోకానికి వెళ్ళి ఆ కొమ్మును వెతికి తీసుకొని వచ్చి పరమేశ్వరుడికి ఇస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు గణపతితో, ఈ రోజు నుంచి ఈ నంది కొమ్ము పసుపు కొమ్ముగా పిలువబడుతుంది. ఇది సాక్షాత్తు గణపతి స్వరూపంగా భావించాలి. ఏ శుభ కార్యక్రమం ప్రారంభించినా సరే పసుపు కొమ్మును దంచి చూర్ణము చేసి శుభ కార్యక్రమాలు ప్రారంభించాలి. ఈ పసుపు కొమ్ముతో తయారు చేయబడినటువంటి ప్రత్యేకమైనటువంటి హరిద్రా గణపతిని పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని పరమేశ్వరుడు గణపతికి వివరించాడని గణేష పురాణంలో చెప్పారు. అందుకే నారద పురాణం కూడా ఏం చెప్తుందంటే, బంగారు గణపతి లభించని పక్షంలో బంగారంతో చేసిన గణపతిని పూజించిన సంపూర్ణ ఫలితం కలగాలంటే హరిద్రా గణపతిని పూజిస్తే ఆ ఫలితం వస్తుందని నారద పురాణంలో చెప్పారు. కాబట్టి సంపూర్ణంగా గణపతి అనుగ్రహం కలగటానికి, గురుగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి గణేష నవరాత్రుల సందర్భంగా గృహంలో దీపారాధన చేశాక హరిద్రా గణపతికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని పఠించాలి. గణేష పురాణంలో చెప్పబడిన ఆ ధ్యాన శ్లోకం ఏంటంటే, హరిద్రాభం చతుర్బాహుం హరిద్రావదనం ప్రభుం పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవచ భక్తాభయప్రదాతారం వందే విఘ్న వినాశనం. ఇది ధ్యాన శ్లోకం. ఈ ధ్యాన శ్లోకంలో పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవచ అంటున్నారు. అంటే పాశము, అంకుశము, మోదకము, దంతము ఈ 4ంటిని కలిగి ఉంటాడు. హరిద్రావదనం ప్రభుం పసుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు. భక్తానాం అభయప్రదం వందే విఘ్న వినాశకం భక్తులను అనుగ్రహిస్తూ విఘ్నాలను పోగొట్టేటటువంటి హరిద్రా గణపతికి నమస్కారం అని చెప్పడమే ధ్యాన శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి గణేష నవరాత్రుల్లో వచ్చే గురువారం సందర్భంగా హరిద్రా గణపతిని పూజిస్తే గురుబలం పెరుగుతుంది. హరిద్రా గణపతి అనుగ్రహం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శ్రీ గణేష శుభయోగం శీర్షికన గణేష నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం సందర్భంగా లక్ష్మీ గణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, లక్ష్మీ గణపతి ఆవిర్భావ వైభవం ఏంటో శ్రీ గణేష శుభయోగం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. గణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి. గణపతిని పరమాత్మగా ఉపాసించితే ఆ పరమాత్మ అయిన గణపతి తన జ్ఞానాన్ని అనుగ్రహించాడు. తానేమిటో తెలియజేస్తున్నాడు. ఇక్కడ తానేమిటో తెలిసిన తర్వాత తాననుకున్నది తానే అని తెలుస్తుంది. ఇక్కడ అంటే లోపల అహం అని ఏ జ్ఞానం ఉన్నదో అది ఇన్నాళ్ళు తాను ఉపాసిస్తున్న గణపతికి వేరు కాదు. అందుకే దేవో భూత్వా దేవం యజేత్ అనే మాట ప్రకారంగా నా రుద్రో రుద్రమర్చేత్ నా విష్ణుమర్చేత్ అని చెప్పినట్లుగా దేన్ని ఉపాసిస్తున్నావు అది మనం అయిపోవాలంటే కొత్తగా అవుతావా? అది అయి ఉన్నావు నువ్వు. అది అయ్యున్నావు గనక అది తెలియకుండా కనిపించే అజ్ఞానపు ఆవరణని నివురిని ఉఫ్ఫను ఊదుతూ వెళితే లోపల నిప్పు బయటపడుతుంది. బయట నుంచి రాక్కర్లే. ఇక్కడ
దానికే న్యాసం అనే పేరుతో మనల్ని మనలో ఉన్న దైవభావాన్ని జాగృతపరచుకోవడం, తెచ్చిపెట్టుకోవడం కాదు. రెండుకి తేడా ఉంది కదా. అది మనం చేసేటువంటి మహన్యాసాది క్రతువుల్లో అర్థంతో చేస్తే అది తెలుస్తుంది. అందుకే జ్ఞాత్వా కుర్వీతి కర్మాని, ఏదో జడంగా చేసుకువెళ్ళిపోవడం కంటే అర్థం తెలిసి చేస్తే మాత్రం కర్మ కూడా జ్ఞానానికి అలా తీసుకెళ్ళిపోతుంది ఇక్కడ. అందుకే భగవానుడు ఇక్కడ అటువంటి జ్ఞానాన్ని అంటే స్వాత్మరూపుడిగా తనను తాను అనుభవానికి ఇవ్వడమే ఇందులో కనబడుతుంది. నిజాన్ని స్వాత్మరూపుడిగా రాక్కలు ఉన్నాడు, అది ఎరుక లేకే జన్మలైపోయాయి, అవుతూ ఉన్నాయి. ఇంకెన్ని జన్మలు ఉన్నాయో. భగవానుడు తానే స్వాత్మాభిన్నుడు అనేటువంటి అనుభవం కలగడం ఉన్నదే అది ముక్తి, మరొకటి కాదు ఇక్కడ. అప్పుడు అహం బ్రహ్మాస్మి అంటావు. అది కలగడంత తేలిక కాదు, అది ఆయన అనుగ్రహం వల్ల కలగాలి. ఆ అనుగ్రహం పొందడానికి ఏం చేయాలి అది చెప్తుంది గీత ఇక్కడ. అందుకే అనుగ్రహం పొంది మనం బ్రహ్మజ్ఞానం పొందడానికి ఏ క్రమంలో వెళ్ళాలి ఇత్యాదుల ప్రతిపాదన అంతా ఇందులో జరుగుతుంది ఇక్కడ. అయితే చిత్రం ఏంటంటే అన్ని గీతలు ఒకటే చెప్తాయని చెప్తున్నప్పటికీ కూడా ఒక్కొక్క గీతలో మళ్ళీ ప్రత్యేకమైన అంశాలు ఉంటాయి. అది అందుకే ఒకవేళ ఒప్పుకుంటే అన్ని గీతలు చదువుకోవాలండి. చదువుకుంటే మనకు పనికొచ్చే విషయాలు బోలుడు వస్తాయి. కొన్ని గీతల్లో యోగం గురించి ఎక్కువ చెప్తాడు, ఆసనం మొదలుకొని ఎన్నో చెప్తాడు. భగవద్గీతలో చెప్పాడు కానీ 6వ అధ్యాయంలో ఆ మాత్రంగా చెప్తాడు. ఈ గీతలో యోగశాస్త్రం ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అలాగే మరికొన్ని గీతల్లో ఆ దేవత ఉపాసనా విషయాలు ఉంటాయి. శివగీతలు అయితే భస్మధారణ వైశిష్ట్యం, రుద్రాక్ష వైశిష్ట్యం, పంచాక్షరి వైశిష్ట్యం, జప విధానములు ఇవన్నీ చెప్పాడు ఇక్కడ. అంటే బ్రహ్మ విద్యా విషయములు భగవద్గీతలో ఎక్కువ ప్రాధాన్యం తత్వానికి అక్కడ కనబడుతుంది, ఆచారానికి అంత ప్రాధాన్యం కనబడుతుంది ఇక్కడ. అందుకే ఎప్పుడు ధర్మంలో 2 భాగాలు ఉంటాయి, ఆచారం తత్వం. ఆచారాన్ని రిచువల్స్ అంటారు, తత్వం ఫిలాసఫీ. ఈ 2 కలిపే ధర్మం అనిపించుకుంటుంది. ఈ రెండిటికి సమప్రాధాన్యం ఇస్తే కొన్ని గీతలు, తత్వానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తే కొన్ని గీతలు. భగవద్గీత ఆచారానికి ప్రాధాన్యం ఇవ్వకపోలేదు, కానీ ఫలానా దేవతకి సంబంధించిన ఉపాసన అని కాకుండా అది మీరు ఏ దేవతకైనా అన్వయించుకో విధంగా చెప్పాడు. అందుకే భగవద్గీత అంత యూనివర్సల్ అపీల్ దానికి వచ్చింది ఇక్కడ. దాని విశేషం అది ఇక్కడ. ఫిలాసఫీ కావలసినంత ఉంది. అష్టావక్ర గీత మొదలైన అసలు ఆచారం యొక్క ప్రసక్తే లేదు, పూర్తి శుద్ధమైన తత్వమే చెప్తారు ఇక్కడ. అందుకే భరించడం మహాకష్టం, వినడం బాగుంటుంది. కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మ తెలివిగా అటు ఆచారాన్ని అంటే కర్మని ఉపాసనని బ్లెండ్ చేసి ఆయన చెప్పాడు. అది ఆయన చేసిన అందమైన పని. అది శివగీతలో అయితే శైవోపాసన విధానములన్నీ అందులో చూపిస్తాడు. బ్రహ్మజ్ఞానం వదలలేదు. ఉపనిషత్తుల్లో అనేక సారమే భగవద్గీతలో కనబడుతుంది. ఉపనిషత్తులు కానీ చదివి మీరు భగవద్గీత చదివితే ఏ శ్లోకాల్లో ఏ ఉపనిషత్ వాక్యాలు ఉన్నాయి కూడా బయటికి తీసుకోవచ్చండి. కొన్ని శ్లోకములు డైరెక్ట్ కఠోపనిషత్తులోంచి, కొన్ని బృహదారణ్యకుల్లోంచి అలా దిగిపోతాయి అంతే. కనుక ఉపనిషద్వాక్యాలు ఎలాగూ గోచరిస్తాయి ప్రతి గీతలో కూడా. ఈ గీతలో కూడాను ఉపనిషద్వాక్యాలు అంటే భగవద్గీత వాక్యాలు ఉపనిషద్వాక్యాలు ఇందులోనూ కనబడుతూ ఉంటాయి మనకి. అంటే వేదాంతం తత్వం చెప్తూనే ఇందులో మళ్ళీ ప్రత్యేకించి కామన్ ఫ్యాక్టర్స్ చెప్తున్నాం కదా, ఉపాసన విషయాలు ఉన్నాయి. ఇందులో ఉపాసన కూడా గణపతి ఉపాసన అని ప్రత్యేకంగా చెప్పడు. హిందూ ధర్మంలో ఎవరి ఉపాసన అయినా ఒకటేనండి. శైవ ఉపాసన అయినా విష్ణు ఉపాసన అయినా ప్రతిదానికి ఒక మంత్రం, ఒక దీక్ష, దాని పురస్కరణ ఒక హోమం. శైవుడైనా వైష్ణవుడు ఒకటేగా, కానీ హిందూ మతం ఐక్యం చూడండి ఎలా కనబడుతుంది. అన్నిటికీ ఒక పద్ధతి ఒక్కటే. అందుకే శైవులైన వైష్ణవులైన అందరం హిందువులం అని ఎందుకు తెలుస్తుందంటే మనందరికీ వేదం ప్రమాణం కనుక, మనందరం పద్ధతులన్నీ ఒకటే కనుక. వాడికైనా మనకైనా ప్రణవం ఒకటే. ప్రణవం లేనిది వాడికి మంత్రం లేదు, మనకి మంత్రం లేదు. ఈ దేవతానామాలు కూడా నువ్వు పూజించే శివనామం వాడు పూజించే విష్ణునామాల్లో ఒకటి, వాడు పూజించే విష్ణునామం శివనామాల్లో ఒకటి. ఎంత చక్కగా కలిపేరండి, గ్రహించలేకపోతున్నాం కలి ప్రభావం చేత. కానీ ఏది పట్టుకున్నా ఇంకో దాన్ని సహకరిస్తుంది. అంటే గణేశ గీత కదండి మేము కృష్ణ భక్తులు వినము అనుకోవద్దండి ఇక్కడ. ఒకవేళ గణేశ గీత కానీ కృష్ణ భక్తుడు వింటే మరింత గొప్ప కృష్ణ భక్తుడు అయిపోతాడు, తెలుసుకోండి ఇక్కడ. అందుకే మనం ఏది విన్నా అది మనం చక్కగా అన్వయించుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇతర మత విషయం కాదు, హిందూ మతంలో విషయమే కనుక. హిందూ మతంలో పరస్పర వైరుధ్యాలు లేవు కనుక చక్కగా మనం చేసే సాధనకి ఇది అన్వయించుకోవచ్చు. కనుక ప్రతి వారికి సాధనకి పనికి వచ్చి గొప్ప విషయం గణేశ గీత. కనుక గణేశ గీత అంత రమ్యమైన విషయం. ఇంకొకటి, ఇంతవరకు భగవద్గీతలన్నింటిలో మనకు కనబడే 5 అంశములు ఇదేవి ఒక్కసారి గుర్తు చేయండి. కర్మ, భక్తి, జ్ఞానం, యోగం. ఇంకొకటి ఉందండి, అన్ని గీతల్లో కామన్గా కనబడేది విశ్వరూప సందర్శన యోగం. అన్ని గీతల్లో విశ్వరూప సందర్శన యోగం కనబడుతుంది. అదొక ఆశ్చర్యం. అంటే ఇది రీసెర్చ్ చేయాలి, గీతా ప్రక్రియ గురించి రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది. కృష్ణుడికి విష్ణురూపం చూపించారు కానీ ఇక్కడ కూడా అది పెట్టేశాడు అని రాయడం కాదు. ఇక్కడ కాన్సెప్ట్ ఎంత బాగుండదు. విశ్వరూపం అనే అంశం ప్రతి గీతలో పెట్టడంలో మరొక ఆంతర్యం ఉంది ఇక్కడ. అంటే నువ్వు ఏ పరమాత్మని ఇంతవరకు ఇష్టదైవంగా ఉపాసించేవో ఆ ఇష్టదైవుని పరమాత్మ విశ్వముగా నీ చుట్టూ ఉన్నాడయ్యా, ఇంకోటి కాదు. ఆ విశ్వమంతా ఆయన రూపంగా తెలుసుకో. అదే అంతా రామమయం, అంతా శంభుమయం అంటే అదే అర్థం.
కానీ విశ్వమంతా నువ్వు ఉపాసించే ఆ దైవమే. ఎందుకంటే విశ్వమంతా ఏ బ్రహ్మమో ఆ బ్రహ్మమనే నువ్వు ఇలా ఉపాసించావు గనక ఆ బ్రహ్మమే తన విశ్వరూపాన్ని ప్రకటించాడు. ఎంత రమ్యమైన అన్వయం అండి ఇక్కడ. అందుకే అంతా రామమయం ఒకడు, అంతా కృష్ణమయం ఒకడు, అంతా శివమయం ఒకటి అంటే కనబడేది ఒకటే. అంతాని వీడి శివమయం అని వాడి కృష్ణమయం అంటుంటే ఏమిటండి అంటే ఆవిడ భక్తుడు వాడు అలా అనుకుంటాడండి అని అనడం కాదు ఇక్కడ. అంతా ఎవడై ఉన్నాడో ఆ బ్రహ్మమును వాడు రాముడని ఉపాసించాడు గనక ఆ రాముడే బ్రహ్మముగా విశ్వమంతా దర్శనమిచ్చాడు, కృష్ణుడే బ్రహ్మముగా దర్శనమిచ్చాడు. అంత చక్కటి అన్వయం. అంతేకాదు అంతా నేననే అనుభవం కలిగే వరకు ఉపాసన పక్వతకి వచ్చినట్టు కాదు. ఇది తెలుసుకో. మన ఉపాసన ఫలించిందంటే ఉద్దేశం ఏంటంటే ఆయన తప్ప మరొకటి లేదు. రోజు పాడుతూ ఉంటానండి నువ్వు తప్ప మరొకటి లేదని, అది కాదు. ఆయన తప్ప మరొకటి లేదని అనుభవం కలగాలి. ఆ అనుభవం పేరే విశ్వరూప సందర్శనం. ఆయన తప్ప మరొకటి లేదు. మరి సూర్యుడు కనబడుతున్నాడు, చంద్రుడు కనబడుతున్నాడు, ప్రకృతి కనబడుతోంది, ఇంకా కనబడని దేవతలు ఉన్నట్ట. కాదయ్యా, కనబడేవి కనబడనివి అన్నీ నేనే అని తెలుసుకో, నాలో ఉన్నాయని తెలుసుకో అని ప్రకటిస్తే అది విశ్వరూప సందర్శనం. ఇది ప్రతి గీతలో కనబడుతుంది. కానీ గీతా ప్రక్రియను అర్థం చేసుకున్నప్పుడు ఈ పాయింట్స్ అని పెట్టుకోవాలండి. అసలు గీత అనేటటువంటి ఆ విషయం బాగా అర్థం చేసుకుని పనిచేస్తే గీతల్లో ఉండే అంశములు మనకు అర్థమైతే విశ్వరూప సందర్శనం ప్రతి గీతలో కామన్. విభూతి యోగం కామన్. కొన్ని గీతలు విభూతి లేదు, కానీ విశ్వరూప సందర్శనం మాత్రం ఇంచుమించు అన్ని గీతల్లో కనబడుతుందండి. ఇక్కడ సర్వం శ్రీ సిద్ధలక్ష్మీ వల్లభా సమేత మహాగణపతి చరణారవిందార్పణమస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. గణేష నవరాత్రుల రీత్యా గణపతి వికాసతత్వంలో కూడినటువంటి అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని గురించి మనం సాంప్రదాయ రీత్యా తెలుసుకుంటున్నాం. గణేశుని గనక 21 పత్రాలతో ఈ యొక్క నవరాత్రుల్లో ప్రతినిత్యం కూడాను పూజ చేయవచ్చు. 21 పత్రాలు కూడాను ఔషధీయుక్త తత్వంతో నిండి ఉంటాయి. అందుకే ఆయన నామాల్లో కూడాను ఔషధీయుక్త ఫలప్రదాయై నమః అని చెప్పేసి ఒక లక్షణం ఉన్నది కాబట్టి ఆ విధంగా చేస్తున్నాం. అంతేకాకుండా 21 అంటే చాలా ప్రీతి ఆయనకి. అంటే 3 సంఖ్య కింద లెక్క. బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం. ఇక్కడ స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అని అర్థం. ఈ 3 కూడాను కలిసి ఉన్న మేలి కలయిక 21 సంఖ్య. అందుచేత 21 ఉండ్రాళ్ళు స్వామివారికి నివేదనగా సమర్పించినట్లయితే మోదక ప్రియుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల్ని మనకు ప్రసరింపజేస్తాడు సుమా అంటోంది శాస్త్రం. అందుచేత గణపతికి ప్రీతికరమైనటువంటి విధి విధానంలో ఈ యొక్క ఎరుపు రంగుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆయనకి నాగాభరణుడు అనే పేరు కూడా ఉంది ఇక్కడ. శివునికే కాదు. ఎందుచేతనంటే ఆయన పొట్ట చుట్టూతా కూడాను నాగాభరణంతో అలంకరిస్తారు. అలా అలంకరించడం వెనకాల దాగిన గొప్ప లక్షణం కుండలినీ శక్తికి ప్రతీక గణేశుడు అని చెప్పటం. కుండలినీ శక్తి జాగృతం చేయాలంటే గణేశోపాసన చేసిన తర్వాతనే అది సాధ్యపడుతుంది. ఆ గణేశోపాసనకి అంత విశిష్టవంతమైన ప్రభావం ఉన్నదన్నమాట. అందుకనే ప్రతి ఒక్క పనిలోనూ ఆ స్వామిని మనం తప్పనిసరిగా ధ్యానం చేయాలి. తోలు తన్న విఘ్నమస్తనుతు దుర్జటి నందన నీకు మృక్యదన్ ఫలితము చేయుమయ్య నేను ప్రార్థన చేసద ఏకదంతా నా వల్ల పలిచెది గంటమున వాక్కున నెప్పుడు భయకుండు మీ తలపులలోన నేను గడ దైవ వినాయక లోకనాయక అంటూ ప్రతినిత్యం కూడా మనం ప్రార్థన చేయాలి. ఎవరైతే ఈ విధంగా ప్రార్థిస్తారో వారి వెంటనే కంటికి రెప్పలా గణేశుడు మనకి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు.
సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధ ప్రశమనం కురు శాంతిం ప్రేచ్ఛమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:17 తిథి నవమి రాత్రి 11:27 వరకు. నక్షత్రం మూల రాత్రి 9:47 వరకు. వర్జం రాత్రి 8:09 నుంచి 9:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:10 నుంచి 10:59 వరకు. మరల మధ్యాహ్నం 3:02 నుంచి 3:51 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:14 నుంచి 4:52 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12 గంటలకి. నేటి విశేషం గురువారం సాక్షాత్తు దత్తాత్రేయునికి ప్రీతికరమైనది. దత్తాత్రేయుడు 24 గురువులుగా లోకంలో జరిగే ప్రతి ఘటన నుంచి జ్ఞానాన్ని ఎలా నేర్చుకోవాలో మనకు అందించాడు. ఆయన్ని స్మరించడం ద్వారా మన జ్ఞానం వృద్ధి చెందుతుంది. జ్ఞానాన్ని ధనాన్ని సద్వినియోగం చేసేటువంటి బుద్ధి కుశలత ఏర్పడుతుంది. అలాగనే ఈయనకి ఒక పేరుందండి, స్మర్తృగామి సనోవతు. ఆయన స్మరిస్తే చాలు వచ్చేస్తటండి రక్షించడానికి. ఆ కారణంగా మనకు ఏ ఇబ్బంది ఉన్నా సరే సకల బాధలను కూడా తొలగించేటువంటి లక్షణం దత్తాత్రేయ స్వామిలో ఉంది. కారణం ఏమిటంటే ఆయనకు 3 శిరస్సులు ఉన్నాయి. ఈ 3 శిరస్సులు త్రిమూర్తులకు సంకేతాలు. త్రిమూర్తులలో మొదటి బ్రహ్మ, ఆయన సృష్టి చేయగలడు. అలాగనే విష్ణుమూర్తి రక్షించగలడు, శివుడు సంహరించగలడు. దీనిలో బ్రహ్మ గతం పుట్టించడం అయిపోయింది, విష్ణుమూర్తి వర్తమానం ప్రస్తుతం రక్షించడం, భవిష్యత్తు శివుడు మరణాన్ని ఇస్తాడు తర్వాత. కానీ చిత్రం ఏంటంటే ప్రతి పనిలోనూ పాత అనుభవం వర్తమానంలో అవసరం, గతంలో జరిగిన అనుభవాల ద్వారా ఈ వర్తమానంలో కార్యాచరణకు పూనుకుంటాడనమాట. భవిష్యత్తులో దాని పరిణామాన్ని గుర్తించటం అనే 3 స్థాయిలలో ఆలోచించి కార్యాచరణకు పూనుకోవడం వల్ల వ్యక్తి మానసికంగా శారీరకంగా నష్టపోయేది ఉండదు, భౌతికంగానూ నష్టపోడు. కాబట్టి ఆ దత్తాత్రేయ స్వామిని ఆరాధించాలి. నేటి ఆణిముత్యాలు. రాపిడి లేకుండా రత్నం ప్రకాశించదు, అలాగే కష్టాలకు తట్టుకోలేని మనిషి విజయాన్ని సాధించలేడు. ఖమ్మంలోని గాంధీ చౌక్ ప్రాంత వాసులు 1993వ సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఆలయ నిర్మాణానికి సంకల్పించారు. అనతి కాలంలోనే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి 1995వ సంవత్సరం జూన్ 7వ తేదీన అత్యంత వైభవంగా విజయ గణపతి విగ్రహ ప్రతిష్టాపన వేడుకల్ని నిర్వహించారు. వర్ణరంజితమైన కట్టడాలు, గోపురాలు,
పలు విగ్రహాకృతులు ఈ ఆలయానికి మరింత శోభను చేకూరుస్తాయి. ఆలయ ముఖమంటప స్తంభాలపై నటరాజస్వామి, పరమేశ్వరుడు వంటి దేవతామూర్తులు సజీవ కళతో అలరారుతుంటాయి. వివిధ వర్ణాల సమ్మేళనం, తీర్చిదిద్దిన ఆకృతులతో ఈ విగ్రహాకృతులు ముచ్చటగొలుపుతాయి. గర్భాలయ, అంతరాలయ ముఖద్వారాలకు పంచలోహ నగిషీలు అమరి ఉంటాయి. ఓ కమనీయమైన, రమ్యమోహనమైన ఆధ్యాత్మిక వాతావరణం ఈ లోగిలిలో అలముకొని ఉంటుంది. సమస్త విజయాల్ని అందించే స్వామి గర్భాలయంలో సర్వాలంకార శోభితంగా, నేత్రానందదాయకంగా విలసిల్లుతున్నాడు. దేదీప్యమానమైన దివ్య ఆభరణ విశేషాలతో, పుష్పమాలికలతో, నానావిధ పరిమళ పత్ర పుష్పాదులు, సుగంధాలతో స్వామి తేజరిల్లుతూ ఉంటాడు. ఛత్రలాంఛనంతో, రజతమయ ఆభరణ సౌందర్యాలతో స్వామి ముగ్ధ సమ్మోహనంగా ప్రకటితమవుతాడు. విజయ గణపతి వక్రతుండం కుడివైపునకు తిరిగి ఉంటుంది. కుడివైపు తొండం తిరిగి ఉన్న విజయ గణపతి దర్శనం, ఆరాధన విశేష ఫలితాల్ని అందిస్తుంది. ఇక్కడ నెలకొన్న వినాయక మూర్తిని భక్తులు సుందర విజయ గణపతిగా కూడా వ్యవహరిస్తారు. కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరీ పీఠం వారి పర్యవేక్షణలో ఈ ఆలయ పూజాధికాలు, నిత్య వ్యవహారాలు కొనసాగుతున్నాయి. ఖమ్మంలోని శ్రీ విజయ గణపతి స్వామి వారి ఆలయంలో ప్రతి సోమవారం, బుధవారం, అలాగే పర్వదినాలలో, వినాయక నవరాత్రులలో గణపతికి అభిషేకాల్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. రజత కలశాలతో భక్తులు స్వయంగా పవిత్ర జలాల్ని, అభిషేక ద్రవ్యాల్ని ఆలయానికి తీసుకువస్తారు. ప్రధాన ఆలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణా విధిని కలశయుక్తంగా ఆచరిస్తారు. అనంతరం భక్తులు తోడ్కొని వచ్చిన అభిషేక ద్రవ్యాలతో అర్చక స్వాములు అభిషేక వేడుకను నిర్వహిస్తారు. గోక్షీరం, తేనె, చక్కెర, ఫలరసాలు, ఇక్షురసం, హరిద్రోదకం, శుద్ధోదకం, కుంకుమోదకం, పెరుగు వంటి ద్రవ్యాల సమాహారంగా ఈ వేడుక కొనసాగుతుంది. ఆలయం ముంగిట సర్పాకృతి సహిత మహాలింగమూర్తి నెలకొని ఉంటాడు. సకల గ్రహదోషాల్ని నివారించే విజయ గణనాథుని సమక్షంలో నవగ్రహ మంటపం కూడా ప్రత్యేకంగా అలరారుతోంది. ఈ విజయ గణపతి ఆలయంలో ప్రతిరోజు, అలాగే ప్రతి మాసంలో వచ్చు బహుళ చవితి అనగా సంకష్టహర చతుర్థి నాడు విశేషంగా గణపతి హోమాన్ని సశాస్త్రీయంగా నిర్వహిస్తారు. శ్రీ విజయ గణపతి ఆలయం గణేశ దీక్షలకు పెట్టింది పేరు. సకల కార్యసిద్ధిని చేకూర్చే ఈ దీక్షను భక్తులు ఏడాది పొడవునా స్వీకరిస్తారు. భాద్రపద మాసంలో శుద్ధ చవితి నుంచి 9 రోజులు బ్రహ్మోత్సవాల్ని దీక్షతో ఇక్కడ కొనసాగుతాయి. విశేష ఆరాధనా మూర్తి, విశిష్ట ఆధ్యాత్మిక స్ఫూర్తి ప్రదాత అయిన విజయ గణపతి దర్శనం, ఆరాధన మహాఫలదాయకం, సర్వాభీష్టప్రదం, సచ్చిదానందకారకం. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. పిళ్ళయార్ అంటే పెద్ద అబ్బాయి గారు వస్తున్నారు, పెద్ద పిల్లాడు వస్తున్నాడు. ఎవరు పెద్ద పిల్లాడు ఈ లోకానికి అంతటికీ? విఘ్నేశ్వరుడు ఒక్కడే. మరి ఎదగడు అన్న మాటకు అర్థం ఏమిటంటే మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎదుగుట అంటే కాలమునకు లొంగుట అని అర్థం. కాలమునకు లొంగనివాడు, కాలమును తాను లొంగ తీసుకున్నవాడు కాలమునందు పెరగడం కానీ, వృద్ధుడవడం కానీ, యవ్వనం పొందడం కానీ, వికారములు పొందడం కానీ, జుట్టు తెల్లబడ్డం కానీ, శరీరం ముడతలు పడిపోవడం కానీ, కంటికి కళ్ళజోడు రావడం కానీ, బలం తగ్గడం కానీ, బలం పెరగడం కానీ ఇటువంటివేమి ఉండవు. ఎప్పుడూ అలాగే ఉంటాడంటే కాలాతీతుడు, కాలమునకు ఆయన లొంగడు. అందుకని సదాబాల రూప ఆయన తండ్రి పరమేశ్వరుడు కాలకాలుడు, కాలమునకు కాలుడైన ఆయన కాలాతీతుడు. కాలము ఆయనకి వశపడి ఉంటుంది తప్ప ఆయన కాలమునకు వశపడిపోడు. కాలంలో ఎప్పుడో అప్పుడు పరమశివుడికి కూడా ఇబ్బంది వచ్చిందండి అనరు. సమస్త బ్రహ్మాండములు ఆయనలోకి వెళ్ళిపోతాయి, ఆయన అలాగే ఉంటాడు. మళ్ళీ ఎప్పుడో బ్రహ్మాండములన్నింటినీ మళ్ళీ సృష్టిస్తాడు, బయటికి తీస్తాడు తప్ప ఆయనకి ఏ భంగపాటు ఉండదు. ఆయన అలాగే ఉంటాడు, శాశ్వతుడు.
శాశ్వతుడు ఆయన. అమ్మవారు శాశ్వతి, శాశ్వతైశ్వర్య అని లలితా సహస్రంలో చదువుతున్నాం కదా. ఆవిడ శాశ్వతమైనటువంటి స్వరూపం. ఆవిడ ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయేది కాదు. ఆవిడ మహాతల్లి. ఎందుకే పూర్వజ. ఆవిడ ఎప్పుడు పుట్టింది అంటే నేను పుట్టడం కాదు, ఈ బ్రహ్మాండములన్నీ ఎప్పుడు పుట్టాయో, ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరూ ఎప్పుడు పుట్టారో అంతకన్నా ముందుంది. మీరు ఏది చెప్పండి దానికన్నా ముందు ఆవిడుంది. పూర్వజ, అన్నిటికన్నా ముందు ఆవిడుంది. మీరు ఎవరిని చెప్పండి అంతకన్నా ముందు ఆవిడుంది. నిత్యయవ్వన మదచాలిని అని చదువుతున్నాం కదా. అంటే ఆవిడ కాలమునకు వశపడదు. అందుకే ఆవిడ బాలగా ఉంటుంది. నిత్యయవ్వనంలో ఉంటుంది. ఆవిడ కాలమునకు వశపడదు. ఎందుకు వశపడదు అంటే కాలము అంటే ఏమిటి? సూర్యుడు, చంద్రుడు. సూర్యుడు ఇవాళ పొద్దున్న ఉదయించాడు, ఇవాళ సాయంకాలం అస్తమించాడు. అంటే మనందరి జీవితంలో ఒక పగలు పూర్తయిపోయింది. వెనక్కి వెళ్ళగలమా? వెళ్ళి మళ్ళీ తెచ్చుకోగలమా పగలు? ఏదైనా తేగలమేమో, కాలాన్ని తేలేము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గురువుగారినే తినేస్తే బాగుంటుంది. గురువుగారు కదా, అసలు జన్మనిచ్చిన బ్రహ్మ కదా, తండ్రితో సమానమైన వాడినే తినేస్తాను అనుకుందట. అప్పుడు ముని చనిపోయాక నేను ఇక్కడ ఉండటానికి సాధ్యం అవుతుంది కదా, సందేహం లేదు అనుకుంది. అప్పుడు తపశ్శక్తితో ఆయనకు అది తెలిసిపోయింది. ఆయనకు తెలిసింది, జ్ఞాననేత్రంలో తెలుసుకొని చెప్పి మహాప్రాజ్ఞుడైనటువంటి ముని ఆ శరభ రూపంలో ఉన్నటువంటి కుక్కతో ఇలా అన్నాడట, కుక్కగా ఉన్న నువ్వు చిరుతపులివి అయ్యావు, చిరుతపులివి పెద్ద పులివి అయ్యావు, పెద్ద పులి శరీరం నుండి ఏనుగుగాను సింహంగాను మారావు, సింహంగా బలం పొందినటువంటి తిరిగి శరభమయ్యావు. మయా స్నేహ పరీతేన, మయా స్నేహ పరీతేన విసృష్టోన కులాన్వయః, విసృష్టోన కులాన్వయః యస్మాదేవ మపాపం మాం పాపహింసితు మిచ్చసి, పాపహింసితు మిచ్చసి తస్మాద్ స్వయోని మాపన్నక, తస్మాద్ స్వయోని మాపన్నక స్వేవ త్వం హి భవిష్యసి. స్నేహంతో పెనవేసుకుపోయినటువంటి నేను నీ జాతిని విస్మరించాను. పాపాత్ముడా, నేను నీ మీద స్నేహంతో కుక్కగా ఉండేది ఎందుకులే అనుకున్నా. నీకు మంచి జన్మనిస్తానని ఇట్లా నా చేసేది నువ్వు ఈ విధంగా చేస్తే ఇప్పుడు నన్నే తినటానికి పూనుకుంటావా? నీ జాతిని నేను విస్మరించాను. కుక్క జాతి కదా పాపాత్ముడా. ఏ పాపం ఎరుగని నన్ను చంపాలనుకున్నావు కదా, కనుక నువ్వు నీ స్వజాతి అయినటువంటి కుక్కవే అయ్యుదువుగాక, నువ్వు కుక్కవే అయిపో అని ముని శరభాన్ని శపించాడు. తక్షణమే అది తిరిగి తన కుక్క రూపాన్ని పొందింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అట్లే శరభంగా ఉండింటే 118వ అధ్యాయం భీష్ముడు చెప్తున్నాడు, ఆ కుక్క పూర్వరూపంతో చాలా ధైన్యాన్ని పొందింది. ఋషి హూంకరించి ఆ పాపని తపోవనం నుండి వెళ్ళగొట్టాడు. పోతావా లేదు, ఇంకా నీకు ఇక్కడ స్థలం లేదు, వెళ్ళిపో అంతే. ఈ రీతిగా రాజు బుద్ధిమంతుడై సేవకుల యొక్క నిజమైన పరిశుద్ధతను, రుజుత్వాన్ని, స్వభావాన్ని, సత్యవాదిత్వాన్ని, పాండిత్యాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని, దయను, బలాన్ని, పరాక్రమాన్ని, ప్రభావాన్ని, వినయము, క్షమ మొదలైన వాటిని తెలుసుకొని ఎవరు ఎక్కడ యోగ్యులో వారిని అక్కడ నియమించి చక్కగా రక్షించాలి. తెలుసుకో, ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడక్కడే పెట్టాలి. కిరీటం పెట్టుకోవాలి నెత్తి మీద, చెప్పులు కాదు పెట్టుకోవాల్సింది. అర్థమైంది? అట్లా చెప్పులు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలా, కిరీటం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలా. రాజు పరీక్షించుకోకుండా మంత్రిని నియమించుకోకూడదు. నీచులతో కలిసి రాజు సుఖాన్ని వృద్ధిని కూడా పొందలేడు. కులీనుడైన మంత్రి
తప్పు చేయకుండా ఒకవేళ రాజు చేత దండింపబడినా కూడా అతడు ఎప్పుడూ మనసులో పాపాన్ని తలపెట్టడు. నీచుడు మంత్రిగా మంచి రాజు యొక్క ఆశ్రయాన్ని పొంది దుర్లభమైన ఐశ్వర్యాన్ని పొందినప్పటికీ నింద పొందితే శత్రుత్వం వహిస్తాడు. మంచివాడు అనుకోడు. మంచివాడికి అవమానం చేసినా కూడా వాడికి అట్లా అనిపించదు. మంచివాడు మహారాజే కదా అని అనుకుంటాడు. దాన్ని మనసులో పెట్టుకోడు కూడా. రాజుకి ఇంకా హితాన్ని చేస్తాడు. రాజుకి ఇట్లా అయ్యే కొద్ది కదా నన్ను ఇట్లా అన్నారు, ఇంకా నేను మంచిగా చేయాలంటాడు. అదే కుటిలుడికి ఒక చిన్న మాట అంటే రాజు మీదే శత్రుత్వం పెట్టుకుంటాడు. జాగ్రత్త, అటువంటి వాళ్ళని దగ్గర తీయకూడదు. కులీనుడు శిక్షితుడు, ప్రాజ్ఞుడు, జ్ఞాన విజ్ఞాన పారంగతుడు, సర్వశాస్త్రార్థాల తత్వాన్ని తెలిసినవాడు, సహన గుణం గలవాడు, స్వదేశంలోనే ఉండేవాడు, కృతజ్ఞుడు, బలవంతుడు, క్షమాశీలుడు, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం గలవాడు, లోభరహితుడు, దొరికిన దానిలో తృప్తి పొందేవాడు, రాజమిత్రుల ఉన్నతిని కోరేవాడు, దేశకాలాలు తెలిసినవాడు, ఉత్తమ వస్తువులను సేకరించడంలో ఆసక్తి గలవాడు, ఎప్పుడూ ఏకాగ్ర చిత్తం గలవాడు, రాజహితాన్నే కోరేవాడు, సోమరితనం లేనివాడు, తగిన చారులను నియమించేవాడు, రాజ్య విషయంలో సంధి విగ్రహాలు తెలిసినవాడు, రాజుకు కావలసిన ధర్మార్థ కామాలను తెలిసినవాడు, నాగరికులకు జానపదులకు ఇష్టుడైనవాడు, అగడ్తలు సొరంగాలు మొదలైన వ్యూహాలను గురించి తెలిసినవాడు, సైన్యానికి ఉత్సాహాన్ని కలిగించడంలో నేర్పరితనం గలవాడు, ఎదుటివారి మనసులను చేష్టలను గుర్తించగలవాడు, దండయాత్రను గురించిన జ్ఞానం గలవాడు, ఏనుగులను నడపడం తెలిసినవాడు, అహంకారం లేనివాడు, నేర్పరి, ఉదారుడు, మనోనిగ్రహం గలవాడు, బలవంతుడు, యుక్తమైన పనులు చేసేవాడు, శుద్ధుడు, శుద్ధజనులలో కూడినవాడు, ప్రసన్నముఖం గలవాడు, చక్కని రూపం గలవాడు, నాయక లక్షణాలు కలవాడు, నీతి కుశలుడు, చక్కని గుణాలు కలిగినవాడు, చక్కని పనులు కలవాడు, ఔద్ధత్యం లేనివాడు, వినయవంతుడు, స్నేహశీలి, మృదువుగా మాట్లాడేవాడు, ధీరుడు, శూరుడు, మహేశ్వర్యం గలవాడు, దేశకాలాలను అనుసరించి పనులను చక్కబెట్టేవాడు. ఈ లక్షణాలు గల వాడిని రాజు మంత్రిగా నియమించుకోవాలి. రాజు కూడా ఈ గుణాలన్నీ కలిగి ఉండాలి. పైగా శాస్త్ర విశారదుడు, ధర్మపారాయణుడు, ప్రజాపాలన తత్పరుడు కావాలి. ఇటువంటి వాడే ప్రజలకు ఇష్టుడవుతాడు. రాజు మంత్రి ఇద్దరూ అట్లనే ఉండాల. రాజు ధీరుడు, క్షమాశీలి, శుద్ధుడు, అప్పుడప్పుడు తీక్ష్ణుడు, సరైన సమయంలో పౌరుషం చూపడం తెలిసినవాడు, వినే కోరిక గలవాడు, వేదజ్ఞుడు, శృతపరాయణుడు, ఊహా అపోహ విశారదుడు కావాలి. మేధావి, ధారణ కలిగినవాడు, యథోచిత న్యాయాన్ని చేసినవాడు, సంయమనం గలవాడు, ఎప్పుడూ ప్రియంగా మాట్లాడేవాడు, శత్రువుల యందు క్షమాగుణం కలిగినవాడు అయి ఉండాలి. దాన పరంపరను స్వయంగా కొనసాగించేవాడు, శ్రద్ధాళువు, చూపులకే సుఖం కలిగించేవాడు, ఆర్తులకు చేయూతనిచ్చేవాడు, ఎల్లప్పుడూ ఆప్తులైన అమాత్యుల కలవాడు, నీతి పరాయణుడు అయి ఉండాలి. అహంకారం లేనివాడు, నిరంకుశుడు కానివాడు, వ్యర్థపు పనులు చేయనివాడు, అమాత్యులు చేసిన పనులు బాధ్యత వహించేవాడు, సేవక జనులకు ఇష్టుడు అయి ఉండాలి. జనులకు చేరదీసేవాడు, చురుకుగా ఉండేవాడు, సదా ప్రసన్నమైనటువంటి ముఖం గలవాడు, ఎప్పుడూ సేవకుల యొక్క యోగక్షేమాలను ఆపేక్షించేవాడు, క్రోధం లేనివాడు, మంచి గొప్ప మనసు గలవాడు అయి ఉండాలి. రాజు ఎల్లప్పుడూ ఉచిత దండన విధించేవాడు కావాలి. అంతేగాని దండించని వాడు కాకూడదు. దండించాలా, ధర్మకార్యాలను ఆచరింపజేయాలి. చారులతో చూసేవాడై ఉండాలి. ప్రజలను కనిపెట్టుండాలి. ధర్మార్థాల విషయంలో నేర్పరి అయి ఉండాలి. రాజుకు 100 గుణాలు ఉండాలి. అటువంటి వాడే ప్రజలకు ఇష్టుడవుతాడు. అతని దగ్గర ఉండే యోధులు కూడా అందరూ గుణగణాలతో కూడి ఉండాలి. రాజ్య పాలనకు మంచి వారిని సహాయకులుగా వెతుక్కోవాలి. రాజు తన అభివృద్ధిని కాంక్షించేవాడైతే వారిని అవమానించకూడదు. యోధా సమర శౌటీరాగ, యోధా సమర శౌటీరాగ, కృతజ్ఞా శస్త్రకో విదాగ, కృతజ్ఞా శస్త్రకో విదాగ, ధర్మశాస్త్ర సమాయుక్తాగ,
ధర్మశాస్త్ర సమాయుక్తాగ పదాతి జన సంవృతాగ పదాతి జన సంవృతాగ అభయాగజ పృష్ఠస్థాగ రథచర్య విశారదాగ విశ్వశ్రకుశలాయస్య విశ్వశ్రకుశలాయస్య తస్యేయం నృపతే మహీ. యోధులు, సమర పండితులు, కృతజ్ఞులు, శాస్త్రకోవిదులు, ధర్మశాస్త్రయుక్తులు, పదాతి జనులతో కూడినవారు, నిర్భయులు, గజారోహణ చేసేవారు, రథాన్ని నడపడంలో ఆరితేరినవారు, బాణాలను అస్త్రాలను సంధించడంలో నేర్పరులు అయి ఉండే ఈ భూమి ఆ రాజుదే. ఈ భూమి అంతా కూడా అంటే ఇక్కడ మనకు అనిపించవచ్చు, ఇవంతా మనకు కావాలన్నా అనిపించవచ్చు. కావాలా? ఎందుకంటే అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అనేది మనకు తెలియద్దు. రాజు అంటే, మంత్రి అంటే ఎవరు అని, ప్రజలంటే ఏమిటి అని. ఎందుకంటే మన హిస్టరీ కదా, అది పరంపరంగా వచ్చినటువంటి హిస్టరీ కదా. ఆ విధంగా తెలియాలి మనకు. మళ్ళీ అట్లా వెళ్ళి కృతయుగం వచ్చేసి మళ్ళీ కృతయుగం వస్తుంది కదా, మళ్ళీ సత్యయుగం రాకుండదు కదా, మళ్ళీ ఇదే ప్రకారంగా వస్తుంది రాజులు. అందుకని మనం దాంట్లో ఉండిన వాళ్ళమే. మనం ఇప్పుడు చాలా బుద్ధివంతులుగా ఏదో మనకి ఏది అక్కర్లేదులే అని అనకూడదు. మనకి ఇది తెలుసుకోవాలా. మన పూర్వజుల ఇది హిస్టరీ తెలుసుకోకపోతే ఎట్లా అండి? మన పితామహులు వీళ్ళందరూ కూడా వాళ్ళ నుంచే కదా మనంతా పుట్టింది. మన పూర్వజుల యొక్క స్థితి మనకు ఎట్లా ఉంది అని తెలుసుకోవాలా. జ్ఞాతులను అవమానించని వాడు, సేవకులు యందు ఎప్పుడు శౌర్యం చూపనివాడు, అర్థవంతమైన పనుల్లో నైపుణ్యం కలవాడు, ఇటువంటి రాజుదే ఈ భూమి. సోమరితనము, నిద్ర, వ్యసనాలు, అతిగా నవ్వడం ఎవరిలో ఉండవో అతనికే ఈ భూమి చిరకాలం ఉంటుంది. వృద్ధులను సేవించేవాడికి, మహా ఉత్సాహం కలవాడికి, 4 వర్ణాల వారిని రక్షించేవాడికి, ధర్మకార్యాలు చేసేవాడికి ఈ భూమి చిరకాలం దక్కుతుంది. నీతి మార్గాన్ని అనుసరించేవాడికి, ఎప్పుడూ పురుషార్థం కోసం ప్రయత్నించేవాడికి, శత్రువులను అవమానించని వాడికి ఈ రాజ్యం చిరకాలం ఉంటుంది. పురుషార్థం, దైవం ఈ రెండిటిలోని భేదాలను గురించి పూర్వం మనువు వివరించాడు. దాన్ని చెబుతున్నాను విను. రాజులు పురుషాకారం కలిగి ఉండాలి. బృహస్పతి చెప్పాడు, నీవు నీతి అవినీతి విధానాలు ఎప్పుడు కూడా తెలుసుకొని ఉండు. దుర్హృదాం ఛిద్రదర్శీయః సుహృదముపకారవాన్ సుహృదముపకారవాన్ విశేషవిచ్చ భృత్యానాం సరాజ్య ఫలమశ్నుతే. శత్రువుల యొక్క బలహీనతలను కనిపెట్టేవాడు, స్నేహితులకు ఉపకారం చేసేవాడు, సేవకుల గురించి విశేషంగా తెలుసుకున్నవాడు రాజ్య ఫలాన్ని పొందగలడు. అందరినీ చేకూర్చడంలో నిమగ్నుడై ప్రయత్నశీలుడై మిత్రులు కలిగిన రాజు రాజోత్తముడు కూడా అవుతాడు. ఇదే రీతిగా మనుష్యులందరినీ సంగ్రహించుకున్న రాజు కేవలం 1000 మంది ఆశ్విక వీరులతో ఈ సంపూర్ణ భూమండలాన్ని కూడా జయించగలడు. 1000 మందితో కూడా ఈ పూర్తిగా జయించగలడు భూమండలాన్ని. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 119వ అధ్యాయం. భీష్ముడు చెప్తున్నాడు, నేను చెప్పిన ఇటువంటి గుణాలు గల సేవకులను రాజు వారి వారి స్థానాలలో కార్యాలలో వినియోగిస్తే రాజ్య ఫలాన్ని పొందగలడు. ఈ కథలో కుక్క తన స్థానాన్ని నుండి పైకి వచ్చి ఆ ప్రమాణాన్ని పొందలేదు కదా, గౌరవాన్ని పొందలేదు. కుక్క తన స్థానం నుండి పైకి ఎక్కించబడినప్పటికీ ఇంకొక దానికి ఎగబ్రాకి పొరపాటు చేస్తుంది కదా, ఎప్పటికీ ఇంకా వెళ్ళాలి అని. తమ తమ జాతులకు చెందిన గుణాలతో కూడిన తమ తమ పనులలో సుస్థిరులైనటువంటి వారిని
అమాత్యులుగా నియమించాలి కానీ దానికి విరుద్ధంగా వేరొక స్థానంలో నియమించడం ఉచితం కాదు. వాళ్ళే కుక్కనేగా ఉండాలి, అంతేగాని కుక్కని ఏనుగుని చేయకూడదు కదా. ఏనుగులాగా ఉండాలి కదా. అనురూపాణి కర్మాణి వృత్యేభ్యోయ ప్రయచ్చతి సభృత్య గుణసంపన్నః రాజాపలముపాశ్నుతే. భృత్యుల యొక్క గుణాలతో పరిచితుడై వారిని సరైన కర్మలలో వినియోగించగలిగితే ఆ రాజు ఫలితాన్ని పొందగలడు. శరభస్థానంలోనూ, బలవంతమైనటువంటి సింహం స్థానంలోనూ, వ్యాఘ్రస్థానంలోనూ, చిరుత స్థానంలోనూ వినియోగింపబడాలి. అలాగే 4 వర్ణాల వారు తమకు ఉచితమైన పనులలో వినియోగించబడాలి. సేవకులను యథావిధిగా వారికి తగిన కర్మల యందు నియోగించాలి. తాను చేపట్టిన కార్యాలకు తగిన ప్రయోజనాలను పొందాలనుకునే రాజు అందుకు విరుద్ధంగా సేవకులను నియమించకూడదు ఎప్పటికీ కూడా. రాజు మూర్ఖులను, క్షుద్రులను, ప్రాజ్ఞులు కాని వారిని, జితేంద్రియులు కాని వారిని, కులీనులు కాని వారిని, ఇటువంటి వారిని అందరినీ ఆయా కర్మలలో నియమించకూడదు. సాధువులు, కులీనులు, శూరులు, జ్ఞానవంతులు, అసూయ లేనివారు, క్షుద్రులు కానివారు, శుచులు, దక్షులు రాజుకు ఇరుపక్కలా ఉండాలి. వినయం గలవారు, కార్యతత్పరులు, శాంతులు, చతురులు, స్వభావ సిద్ధంగా శుభగుణాలు గలవారు, తమ పదవులకు కళంకం లేనివారు, రాజులకు బయటి సేవకులుగా తగినవారు. సింహానికి పక్కన ఎప్పుడు కూడా సింహమే అనుభవిస్తూ ఉండాలి. సింహం కాని జంతువైతే సింహంతో కలిసి సింహంలాగే భోగాలు కూడా అనుభవిస్తుంది. సింహం యొక్క పనుల యందు, ఫలాల యందు ఆసక్తి కలిగిన సింహానికి చుట్టూ కుక్కలు ఉన్నట్లయితే వాటి చేత సేవింపబడే ఆ సింహము సింహ ఫలాలను అనుభవించలేదు. ఇది అంతే. శూరులు, ప్రాజ్ఞులు, పండితులు, కులీనులు అయిన వారితో కలిస్తే భూమిని అంతటిని జయించటానికి సాధ్యమవుతుంది. ఓ యుధిష్ఠిర, రాజులు తమ చుట్టూ విద్య లేని, రుజువర్తన లేని, ప్రాజ్ఞులు కాని, ధనం లేని వారిని నియమించుకోకూడదు. స్వామి, కార్యపారాయణులైన సేవకులు సంధించి విడిచినటువంటి బాణంలా కార్యసిద్ధి కోసం బయలుదేరుతారు. రాజుగారి మేలు కోరే ఇటువంటి సేవకులకు మంచి మాటల ద్వారా సాంత్వన చేకూర్చాలి. రాజులు ప్రయత్నపూర్వకంగా కోశాన్ని ఎల్లప్పుడూ రక్షించుకోవాలి. రాజులకు కోశమే మూలాధారం. కోశం వృద్ధి చెందుతూ ఉండాలి. నీ కోష్టాగారం కూడా నిత్యము పుష్టికరమైన ధాన్యాలతో నిండి ఉండాలి. దాన్ని ఎప్పుడూ మంచివారికే అప్పగించాలి. ధనధాన్యాలను పెంచడంలో జాగరూకుడై ఉండు. నీ సేవకులు ఎప్పుడూ ఉత్సాహవంతులుగా, యుద్ధ విశారదులై ఉండాలి. ఈ సందర్భంలో వారికి గుర్రాలను నడపంలోనూ, తోలడంలోనూ నేర్పరితనం కావాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.